Hi everyone, this is TVK. Welcome to our channel, Mr. TVK Education. Freedom from English. I hope you all are doing well. Thank you for supporting me on this YouTube platform. Let's start our today new session. గత క్లాసెస్లో మనం హెల్పింగ్ వెర్బ్స్ చెప్పుకున్నాం, అలానే మోడల్ వెర్బ్స్ గురించి చెప్పుకున్నాం. కొన్ని రకాల స్పెషల్ మోడల్ వెర్బ్స్ ఉంటాయి, వాటి గురించి కూడా చెప్పుకున్నాం. మరి ఈరోజు ఈ 21 days ఛాలెంజ్లో ఫైనల్ డేగా ఈరోజు ఏం చెప్తున్నామంటే, ఇవి కూడా మోడల్ వెర్బ్స్ సంబంధించినవే, కానీ ఇవి డైరెక్ట్గా వెర్బ్గా బిహేవ్ చేస్తాయి. ఎలా? డైరెక్ట్గా వెర్బ్గా బిహేవ్ చేస్తాయి. మరి అవి ఏంటి అంటే, ఒకటి విష్, నీడ్, వాంట్. మరి విష్ అనేది, నీడ్ అనేది, వాంట్ అనేది అసలు ఎటువంటి అర్థం వచ్చేటప్పుడు వీటిని మాట్లాడతామంటే, విష్ అంటే ఏదైనా మనం ఆశిస్తున్నాం, ఏమని చెప్పాలి? ఏదైనా మనం ఆశించుట అనే అర్థం వచ్చినప్పుడు దీన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ నీడ్. నీడ్ అంటే ఏంటి? అవసరం. అవసరం, ఐ నీడ్ దిస్ అంటే అవసరం ఉంది అనేటప్పుడు ఇది చెప్పాలి. నెక్స్ట్ వాంట్ అంటే ఏంటి? మనకి ఏదైనా కావాలి అంటే కోరిక. మనకి ఏదైనా కావాలి, అది ఎటువంటిది అయి ఉండాలి? కోరిక అయి ఉండాలి. ఒకసారి చూడండి, విష్ అంటే ఆశించుట, నీడ్ అంటే అవసరం, వాంట్ అంటే కావాలి, మన కోరిక అని తెలిసి. ఇవన్నీ ఏంటి? డైరెక్ట్గా వెర్బ్స్. మరి మన స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఈ వెర్బ్ ప్లేస్లో హెల్పింగ్ వెర్బ్ అండ్ మెయిన్ వెర్బ్ పెట్టాం, లేదా మోడల్ వెర్బ్ అండ్ మెయిన్ వెర్బ్ పెట్టాం. మరి ఇక్కడ ఏం పెట్టాలంటే అవకాశం ఉంచుకోండి. హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్గా, లేదా మోడల్ వెర్బ్ మెయిన్ వెర్బ్గా డివైడ్ చేసే అవకాశం ఉన్నప్పుడు అలా చేసాం. లేదంటే డైరెక్ట్గా సబ్జెక్ట్ తర్వాత వెర్బ్, ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేసేయచ్చు. మరి వీటిని వెర్బ్ అనుకున్నాం కాబట్టి ఏమవుతుంది? సబ్జెక్ట్ వెంటనే రావటం జరుగుతుంది. ఐ, యు, దే, హీ, షీ, ఇట్ ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి తర్వాత వెంటనే ఇవి రావటం జరుగుతుంది. మరి ఈ విష్ అనేది ఐ, యు, దే, హీ, షీ, ఇట్ అన్నింటికి ఇదే యూజ్ చేస్తామంటే ఐ, వి, యు, దే ఇవి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం విష్ అని, నీడ్ అని, నెక్స్ట్ వాంట్ అని యూజ్ చేస్తాం. మరి ఇంకా మనకున్న ఏమంటే అవి హీ, షీ, ఇట్ అండ్ నేమ్, ఎనీథింగ్. ఏదైనా ఒక నేమ్ గురించి మాట్లాడేటప్పుడు ఏం చేయాలంటే డూ ఆర్ డస్ మనకి గుర్తుంది కదా. విష్, ఇక్కడ విషెస్, నీడ్, నీడ్స్, వాంట్, వాంట్స్. అర్థమైందా? కేవలం సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్గా వెర్బ్ని యూజ్ చేస్తాం. ఐ, యు, దే వచ్చినప్పుడు విష్, నీడ్, వాంట్. హీ, షీ, ఇట్ నేమ్ వచ్చినప్పుడు విషెస్, నీడ్స్, వాంట్స్ అని యూజ్ చేస్తాం. మరి ఈ విష్, నీడ్ అండ్ వాంట్ ఆశించుట, అవసరం, కావాలి. మరి ఎటువంటి సందర్భాల్లో ఏ విధంగా మాట్లాడాలి? ఏ కాలంలో ఏ విధంగా మాట్లాడాలి? ప్రజెంట్ అయితే ఏం యూజ్ చేయాలి? పాస్ట్ అయితే ఏం యూజ్ చేయాలి? ఫ్యూచర్ గురించి చెప్తున్నామంటే ఏ విధంగా ఇవి రూపాలు అనేవి మారుతాయి? ఎటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఆశిస్తున్నాం అనేది ఏ విధంగా, అవసరమైతే ఏ విధంగా, కావాలి, కోరికలు తెలియజేసేది ఏ విధంగా అనేది ఎగ్జాంపుల్స్ చూద్దాం. అండ్ ఏ కాలంలో ఎలా ఉపయోగిస్తామనేది కూడా ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. అప్పుడు వీటి మీద మనకి పూర్తి అవగాహన అనేది వస్తుంది. మరి విష్ అండ్ విషెస్ ఆశించుట, నీడ్ వాంట్, వాంట్స్ అంటే కావాలి, అంటే కోరికను ఏదైతే తెలియజేస్తుందో దానికి అనుకున్నాం. నీడ్ ఆర్ నీడ్స్ అవసరాన్ని తెలియజేస్తుంది. మరి ఇప్పుడు నేను ఆశిస్తున్నాను, ఇప్పుడు నాకు కావాలి, ఇప్పుడు నాకు అవసరం. ఇప్పుడు అంటున్నానంటే ప్రెజెంట్. ఇవి ఏ సమయంలో ఉపయోగిస్తాం? ప్రెజెంట్. ఇప్పుడు ఉపయోగిస్తున్నా, ఇప్పుడు నాకు కావాలి, ఇప్పుడు నేను ఆశిస్తున్నాను, ఇప్పుడు నాకు అవసరం.
ఇకపై నాకు కావాలి, ఇకపై నేను ఆశిస్తున్నాను, ఇకపై నాకు అవసరం అంటే ఇప్పుడు ఇకపై ఏదైతే ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఉంటుందో ఆ రెండింటి సందర్భాల్లో మనం విష్ ఆర్ విషెస్, వాంట్ ఆర్ వాంట్స్, నీడ్ ఆర్ నీడ్స్, ఆశించుట, కావాలి, అవసరం అనే ఏవైతే ఉంటాయో వాటిని ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్కి సేమ్ యూజ్ చేయడం జరుగుతుంది. మరి డిఫరెన్స్ అనేది ఎక్కడ వస్తుందా అంటే ప్రెజెంట్ అంటే టుడే ఆర్ నౌ, ఎట్ ప్రెజెంట్ ఇలా చెప్తాం. అదే ఫ్యూచర్కి సంబంధించింది అయితే టుమారో అని కానీ, ఫ్యూచర్లో ఏదైనా ఒక టైం కానీ అలా ఏదో ఒకటి మనం టైంని ఇండికేట్ చేస్తే సరిపోతుంది. అది ప్రెజెంటా ఫ్యూచరా అని రెండింటికి ఒకటే, జస్ట్ టైంని మెన్షన్ చేయడం ద్వారా ప్రెజెంటా ఫ్యూచరా అనేది మనం కనిపెడితే సరిపోతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఫ్యూచర్కి ఇది అనుకున్నాం, మరి పాస్ట్కి ఏ విధంగా అంటే పాస్ట్. మరి పాస్ట్కి ఏ విధంగా చెప్పాలంటే ఏం లేదు. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి. విషెస్ అనేది ఎలా ఉంది, డూ ఆర్ డస్ ఈ రూపంలో చూడండి. వాంట్ వాంట్స్, వాంట్ అంటే డూ అని, డస్ అంటే ఆ రూపంలో ఉన్నాయి. ఎప్పుడైతే మనం ప్రెజెంట్ డూ ఆర్ డస్ అనేది యూజ్ చేసామో పాస్ట్కి ఏది యూజ్ చేస్తున్నాం మనం డిడ్ అనేది ఉపయోగిస్తున్నాం. డిడ్ ప్లస్ V1 అనేది ఉపయోగిస్తాం. ఒకవేళ డిడ్ ప్లస్ V1 అనేది ఉపయోగించకుండా డైరెక్ట్గా ఏం చేస్తాం మనం V2 అనేది అప్లై చేస్తాం. ఇప్పుడు విష్, వాంట్, నీడ్ అనేవి వెర్బ్స్, ఇవి సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్గా అప్లై చేయాలని చెప్పుకున్నాం. అప్పుడు విష్, వాంట్, నీడ్ అనేది V1 అయినప్పుడు దానికి V2 ఏమవుతుంది, విష్కి V2 ఏమవుతుంది విష్డ్. ఓకేనా, విష్కి ఏమవుతుంది విష్డ్. మరి వాంట్కి వాంటెడ్, మరి నీడ్కి నీడెడ్. ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి, ఇవేంటివి డైరెక్ట్గా వెర్బ్స్. ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ అనేది వస్తుందో దాని తర్వాత వెర్బ్ కాబట్టి డైరెక్ట్గా సబ్జెక్ట్ తర్వాత మనం అప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. విష్ అంటే ఏమనుకున్నాం ఆశించుట, వాంట్ అంటే కావాలి, నీడ్ అంటే అవసరం. ఇది ఒకసారి మన పర్సనల్ లైఫ్కి చూడండి ఏ విధంగా అంటే నువ్వు ఎప్పుడు ఆశిస్తావు, మన చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలనేది ఆశించటం, మన ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉండాలనేది కోరిక, హ్యాపీగా ఉండాలనుకుంటావు, కావాలనుకుంటావు, హ్యాపీగా ఉండాలనుకోవటం. నువ్వు హ్యాపీగా ఉండాలనేది అవసరం. అర్థమైందా? మన వరకు వస్తే అవసరం, మన ఫ్యామిలీ వరకు వస్తే కోరిక, మన చుట్టూ ఉన్న వాళ్ళ వరకు వస్తే ఆశించుట. మారిపోతుందా ఇంపార్టెన్స్? ఆ విధంగానే నువ్వు ఎదుటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది ఇవి డిఫైన్ చేస్తాయి. నువ్వు మాట్లాడే మాటకి నీడ్ ఉపయోగిస్తే ఒక రకంగా, వాంట్ ఉపయోగిస్తే ఒక రకంగా, విష్ అనేది ఉపయోగిస్తే ఒక రకంగా, అది నువ్వు ఉపయోగించే కాలాలను బట్టి కూడా మారిపోతూ ఉంటుంది, నువ్వు పెట్టే టైంని బట్టి. ఇప్పుడు ఐ విష్, ఎప్పుడైతే సబ్జెక్ట్ ఐ వచ్చిందో విష్ అనేది డైరెక్ట్గా V1 వస్తుంది. ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే. మనం రెగ్యులర్ లైఫ్లో చెప్తూ ఉండి ఎవరికైనా విషెస్ తెలియజేయాలంటే ఎవరికైనా శుభాకాంక్షలు తెలియజేయాలి, మంచి జరగాలని ఆశిస్తున్నాం. ఎప్పుడైతే ఆశిస్తామో ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే, ఐ విష్ యూ హ్యాపీ యానివర్సరీ. అలా ఎప్పుడైతే వాళ్ళకి ఒక మంచి జరగాలని ఆశిస్తున్నామో అప్పుడు ఏమని చెప్తాం ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే. నువ్వు ఈరోజు విషెస్ చెప్తున్నావు లేదా ఫ్యూచర్ గురించి విషెస్ చెప్తున్నప్పుడు ఈ విధంగా ఏది ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే. ఇప్పుడు జనరల్గా విష్ చేస్తావు, అది టైం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇకపై అని, ఇప్పుడన్నా ఇకపై అయినా నువ్వు ఆశిస్తున్నావు అనేది సింపుల్గా ఈ విధంగా చెప్తే సరిపోతుంది. మరి నువ్వు ఈరోజు నాకు కనిపించలా, నీ బర్త్డే, రేపు కనిపించు, రేపు కనిపించినప్పుడు ఏమని చెప్పుకుంటాం గతం గురించి మాట్లాడుకుంటాం. ఎప్పుడైతే నా బర్త్డేని నువ్వు మిస్ అయిపోయావు గతం గురించి మాట్లాడుకుంటాం. అప్పుడు అంటాం నువ్వు నీకు మంచి జరగాలని నేను కోరుకున్నాను అని. ఏమని ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే. ఓకేనా? ఇప్పుడు నేను నీ కళ్ళ ముందు ఉన్నాను, నువ్వు నా కళ్ళ ముందు ఉన్నావు కాబట్టి నేను నీకు డైరెక్ట్గా తెలియజేస్తున్నా ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే, ప్రెజెంట్ కాబట్టి. ఒకవేళ ఇంకా చెప్తాం ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్ అంటాం, అంటే
ఫ్యూచర్లో జరగబోయేదానికి. ఇదేమని చెప్తున్నావు? ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే అంటే నువ్వు నిన్న బర్త్డే రోజు నన్ను కలవలేదు, కానీ నీకు మంచి జరగాలని, నువ్వు హ్యాపీగా ఉండాలని నేను ఆశించాను అని ఎప్పుడైతే గతం గురించి చెప్తామో అప్పుడు ఈ విష్ అనేది విష్డ్గా మారుతుంది. ఇప్పుడు వాంట్స్ దగ్గరికి రండి. ఐ వచ్చినప్పుడు V1 వచ్చింది, హీ వచ్చినప్పుడు ఏం రావాలనుకున్నాం? V1 ప్లస్ SRES. ఇక్కడ ఏమొచ్చింది? V1 అండ్ ఎస్ వచ్చింది చూడండి, వాంట్స్. హీ షీట్కి వాంట్స్ ఎస్ రావాలని చెప్పుకున్నాం. ఇప్పుడు హీ వాంట్స్ న్యూ షర్ట్. ఎప్పుడు? ఇప్పుడు, ఇకపై. ఇక్కడ డేట్ టైం చెప్పండి. హీ వాంట్స్ న్యూ షర్ట్ రైట్ నౌ. రైట్ నౌ ఇదేంటి? కోరిక. అతను కావాలనుకుంటున్నాడు. తను ఇప్పటికిప్పుడు తనకు ఒక కోరిక ఉంది. ఏంటంట? షర్ట్ కావాలనుకోవటం. ఒకవేళ దీనికి టుమారో అని యాడ్ చేయండి. ఓకేనా? అదే సెంటెన్స్, జస్ట్ మనం ఆ కాలాన్ని మార్చేస్తే అది ప్రెసెంట్ ఆఫ్ ఫ్యూచర్ అనేది మారిపోతుంది. హీ వాంట్స్ న్యూ షర్ట్ రైట్ నౌ. అతను కోరిక కావాలనుకుంటున్నాడు ఇప్పుడు. అతను కావాలనుకుంటున్నాడు కోరిక రేపు. ప్రెసెంట్కి సంబంధించి లేదా ఫ్యూచర్కి సంబంధించి ఈ విధంగా సింపుల్గా చెప్పచ్చు. మరి ఇప్పుడు ఇదే సెంటెన్స్ని పాస్ట్లో చెప్పాలంటే ఎలా? నిన్న నీకు ఏదో బర్త్డే జరిగింది కాబట్టి నువ్వేమనుకుంటావు? నాకు కొత్త షర్ట్ కావాలనిపించింది. నిన్నటి కోరికని, నిన్న నువ్వు ఏదైతే కావాలనుకున్నావో దాన్ని, అంటే ముగిసిపోయింది ఏదైతే ఉంటుందో దాన్ని ఏ విధంగా చెప్పాలి? హీ వాంటెడ్. అతను కోరుకున్నాడు, కావాలనుకున్నాడంట. ఏంటి? న్యూ షర్ట్. ఎప్పుడు? ఎస్టర్డే. ఎప్పుడైతే తను కోరిక కావాలనుకున్నాడో ప్రస్తుతం, ఫ్యూచర్కి, ఇప్పుడు, ఇకపై ఈ విధంగా చెప్తాం. గతం గురించి ఎప్పుడైతే తను కోరిక కావాలనుకున్నాడో హీ వాంటెడ్ న్యూ షర్ట్ ఎస్టర్డే అని ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది. లాస్ట్ వన్, దే నీడ్ అవర్ సపోర్ట్. దే అనేది సబ్జెక్ట్ అయితే V1 అనేది హెల్పింగ్ వర్బ్ వస్తుంది, రిమైనింగ్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే దే అనేది యూజ్ చేసామో అప్పుడు డైరెక్ట్గా V1 అనే నీడ్ని ఉపయోగించాం. నీడ్ అంటే ఏంటి? అవసరం. దే నీడ్ అవర్ సపోర్ట్. ఇప్పుడు ఒకవేళ నీడ్ ప్లేస్లో విష్ పెట్టండి. దే విష్ అవర్ సపోర్ట్. ఎవరైనా ఆశిస్తామా? సపోర్ట్ని ఆశిస్తామా అంటే ఒక రకంగా ఉంటుంది, సపోర్ట్ కావాలి అంటే ఒక రకంగా ఉంటుంది, సపోర్ట్ అవసరం అంటే ఒక రకంగా ఉంటుంది. విష్ అని చెప్పచ్చు, వాంట్ అని చెప్పచ్చు, నీడ్ అని చెప్పచ్చు. కానీ సపోర్ట్ అనేది పర్సనల్గా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? ఒక అవసరం అంటే పర్సనల్గా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? వాంట్, కోరిక అంటే నీకు పర్సనల్గా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? విష్ అంటే ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? మనం దానికి ఎంత ఇంపాక్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దాన్ని బట్టి మనం వీటిని యూజ్ చేస్తాం. నువ్వు జస్ట్ ఆశించావు కాబట్టి విష్ చెప్పావు, నువ్వు కావాలి నీ కోరికని చెప్పావు కాబట్టి వాంట్ అన్నావు. అది నీకు అవసరం, బాగా పర్సనల్గా అవసరం కాబట్టి నీడ్ అనేది ఉపయోగించావు. దే నీడ్ అవర్ సపోర్ట్. వాళ్ళు ఏదో వర్క్ చేస్తున్నారంట, వాళ్ళకి అవసరం, అంతేగాని వాళ్ళకి కావాలి, వాళ్ళకి ఆశించుట మారిపోతుంది. చూడండి, నాకు ఇది అవసరం అన్నాను అనుకో, ఇది ఖచ్చితంగా ఇంకా నాకు కావాలనే కదా అర్థం. అలా కాకుండా నేను కావాలి అన్నాను అనుకో, కావాలి వస్తే వచ్చింది, లేదా లేదు, నాకు కావాలి. అవసరం అంటే ఖచ్చితంగా ఉండాలి, కావాలి అంటే అది నేను కావాలనుకుంటున్నా, నా కోరిక, అదే ఆశిస్తున్నానంటే ఉంటే బాగుంటుంది, మేబీ ఉంటే బాగుంటుంది. ఈ విధంగా ఇంపార్టెన్స్ అనేది ఏ విధంగా, నీడ్ అంటే ఎక్కువ ఇంపార్టెన్స్, వాంట్ అంటే దానికన్నా తక్కువ, విష్ అంటే కొంచెం తక్కువ, జస్ట్ ఆశించుట, కావాలి, అవసరం, ఈ విధంగా వాటికి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది మారిపోతుంది. మరి ఇప్పుడు దే నీడ్ అవర్ సపోర్ట్. ఎప్పుడు? ఇప్పటికిప్పుడే కావాలనుకో నవ్ అంటావు, లేదా తర్వాత కావాలనుకో టుమారో అని ఏదో ఒకటి టైంని ఎప్పుడైతే ఇండికేట్ చేస్తామో మనం, అప్పుడు అది ప్రెజెంటా లేదా ఫ్యూచరా అనేది ఈజీగా డిఫైన్ చేయొచ్చు. కానీ ఇది మాత్రం మారదు. దే నీడ్ అవర్ సపోర్ట్. ఇప్పుడు కావాలా, ఇకపై కావాలా అనేది టైం మెన్షన్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా పాస్ట్కి సంబంధించి ఏ విధంగా చెప్పాలంటే దే నీడ్ అవర్ సపోర్ట్ అనేది ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ చెప్పాం కదా, దీన్నే ఏమని చెప్తామంటే దే నీడెడ్ అవర్ సపోర్ట్. ఇక్కడ
టైంని చెప్పచ్చు చెప్పకపోవచ్చు, కానీ ఎప్పుడైతే నీడెడ్ అని పెట్టానో డైరెక్ట్గా V2, ఎప్పుడైతే డైరెక్ట్గా V2 అనేది అప్లై చేశానో గతం గురించి అని మనం ఆటోమేటిక్గానే అర్థమైపోతుంది మనకి. మనము అర్థం చేసుకోగలం, మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు కూడా ఈజీగా. పాస్ట్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ అదే ఏంటంటే అక్కడ మనం యూజ్ చేసే వెర్బ్ను బట్టి లేదా హెల్పింగ్ వెర్బ్ను బట్టి వెరీ ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అదే ప్రజెంట్ ఫ్యూచర్ అయితే దానికి కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. పర్టికులర్గా చెప్పాలి టైం, ఇప్పుడే చేసేస్తాను అంటే ఒకలా, ఫ్యూచర్లో కొంత సమయం తర్వాత చేస్తానంటే ఒకలా. దానికోసం టైంని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. టైంని యూజ్ చేయకపోయినా ఇప్పుడు ఇకపై నువ్వు చేయబోయేది ఈ విధంగా, గతంలో ఏదైతే నువ్వు చేయాలి అనుకున్నావో అది ఈ విధంగా, అవసరం ఉంది అయితే నీడ్ ఆర్ నీడ్స్ అని, కోరిక ఏదైతే కావాలని నువ్వు అనుకున్నావో అది వాంట్ అని, ఆశించుట అనేది ఏదైతే ఉందో దాన్ని విష్ ఆర్ విషెస్ అని తెలియజేస్తాం. ఈ విధంగా వీటిని నేర్చుకోవడం వల్ల మనం చేసే పనికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు దాన్ని ఏ లెవెల్లో మాట్లాడుతున్నారనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? ఈ రోజుతో మనం 21 days ఛాలెంజ్ అనుకున్నాం కదా. దీంట్లో ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నామంటే హెల్పింగ్ వెర్బ్స్ అనేవి 9 types, మోడల్ వెర్బ్స్ అనేవి ఒక 9 types, అండ్ స్పెషల్గా కొన్ని మోడల్ వెర్బ్స్ గురించి చెప్పుకున్నాం 4 types, అండ్ ఇవి ఒక 3 types. ఓవరాల్గా ఇవి మీరు జస్ట్ ఇంగ్లీష్ని మేనేజ్ చేయగలం, మనం ఎదుటి వాళ్ళు మాట్లాడేది మనం అర్థం చేసుకోగలం, మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళకి అర్థమైతే సరిపోతుంది. ఇంగ్లీష్ని స్టార్ట్ చేయాలి, అసలు ఎటువంటి బేసిక్ లేకుండా ఇంగ్లీష్ని స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మనం డైలీ రెగ్యులర్గా యూజ్ చేసే వెర్బ్స్ కూడా మీకు ఈ 21 days ఎవ్రీడే పెట్టడం జరిగింది. అవి మోర్ దెన్ 400 to 450 వరకు ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ నేను చేయబోయేది ఏంటంటే, ఇప్పటి వరకు ఎవరైతే మన క్లాసెస్ ఫాలో అయ్యారో వాళ్ళందరికీ వెర్బ్స్ అనేవి రెగ్యులర్గా మనం అప్లోడ్ చేయడం జరిగింది, వాళ్ళు చూశారు. ఇప్పుడు నెక్స్ట్ చేసేది ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఈ 21 classes ఏవైతే కవర్ చేసామో ఆ వెర్బ్స్ అన్నీ మీ మ్యాక్సిమం ఒక 450 ఉంటాయి. ఆ 450ని 3 days 150 150 150 ఈ విధంగా 3 classes ప్లాన్ చేస్తున్నా. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం ఆ వెర్బ్స్లో? ఓన్లీ V1 దానికి తెలుగు మీనింగ్. ఇకపై ఆ 3 classes ఏముంటాయంటే ఆ V1 అనేది మీనింగ్ ఏంటో నేర్చుకున్నాం, దాని పక్కనే V2 V3 అనేది కూడా ఏ విధంగా వస్తుందనేది నెక్స్ట్ 3 classes చూద్దాం. అవి చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఒక 450 words మనకు తెలిసినాయి అంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి. మనం రెగ్యులర్ లైఫ్లో ఒకరోజు చూడండి, సినిమాకి వెళ్తే ఒకలా, షాపింగ్కి వెళ్తే ఒకలా, ఆఫీస్కి వెళ్తే ఒకలా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా మాట్లాడతాం, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా మాట్లాడతాం. ఎన్ని మాట్లాడినా ఒక 400-500 మాటలు తెలిసినాయి అంటే అవే మాటలు కదా, ఇటు తిప్పి అవే మాటలు మాట్లాడతాం. కాబట్టి వర్డ్స్ అనేది నేర్చుకోండి. ఆ వర్డ్ పవర్ ఎంత బాగుంటే మీకు లాంగ్వేజ్ అనేది అంత అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఓకేనా? కాబట్టి ఇప్పటివరకు ఎవరైనా మన పాత వీడియోలు మిస్ అయి ఉంటే ఆ వీడియోలన్నింటిని ఒకసారి చూడండి. ఇకపై పెట్టే ఈ వర్డ్ పవర్కి సంబంధించి వెర్బ్స్ ఆ 3 వీడియోస్ వాటిని ప్లాన్ చేస్తున్నా, ఆ వీడియోస్ని కూడా ఒకసారి మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? మీకు వర్డ్ పవర్ అనేది పెరుగుతుంది. ఈరోజు కంటెంట్ ఎలా ఉందో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా? ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.